హలో హాయ్ అండి. ఇవి మొరంగడ్డలు అండి. మొరంగడ్డలని ఇప్పుడు ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దామండి. ఈ మొరంగడ్డలు నీట్గా కడుక్కోవాలండి. మట్టి బాగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ గిన్నె పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అన్నీ చాలామంది వాటర్లో వేసి ఉడకబెడతారండి. ఆ విధంగా ఉడకబెడితే ఇవి టేస్ట్ ఉండవు, చప్పగా అయిపోతాయి. ఆవిరికి ఉడకబెట్టుకుంటే రుచి అనేది బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. మూత తీసిన తర్వాత ఉడికిందా లేదా అని చూడడానికి ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ని గుచ్చాలండి. గుచ్చినప్పుడు అది మెత్తగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది మనకు. చూడండి చాలా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. వీటిని మొరంగడ్డలు అంటారు, గెన్సిగడ్డలు అంటారు, చిలకడ దుంపలు అంటారు, రకరకాల పేర్లండి. ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అని కూడా అంటారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.